నమస్తే. 2026 మాస ఫలితాల్లో ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి ధనుసు రాశి వారి ఫలితాలు తెలుసుకునే ముందు ఇంకా ఈ ఛానల్ వీక్షిస్తూ కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చక్కగా అలర్ట్స్ అన్నీ కూడా వస్తాయి. మరి ఈ ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారికి కొన్ని విషయాల్లో అనుకూలత చక్కగా ఉంది. ఏ విషయాల్లో అనుకూలత చక్కగా ఉంది అంటే, ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేసే వారికి కొన్ని ఆటంకాలు ఉన్నా కూడా ప్రయత్నం అనేది కొనసాగించండి. ఆ విషయంలో కొన్ని శుభవార్తలు ఉన్నాయి. వివాహం కాని యువతి యువకులకి కూడా కొన్ని అలయన్స్ దగ్గరికి రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా స్థిరాస్తి కొనుక్కోవాలనుకునే వారికి కొంత ఈ మాసము అనుకూలమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ ఫ్యామిలీ కండిషన్స్ ఇవన్నీ కూడా ఎవరికైనా మనీ ఇవ్వటం కానీ రాని బాకీలు వసూలు విషయంలో చాలా ఇబ్బందులు చిక్కులు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఎప్పటి నుంచో కొంత ఉద్యోగం కావాలని ప్రయత్నం చేసేవారికి కొన్ని ఆటంకాలు ఉన్నాయన్నమాట. ఈ ఆటంకాలు ఉన్నా కూడా మీరు చక్కగా ధైర్యంగా ముందుకి స్టెప్స్ వేయండి. ఈ ఫిబ్రవరి 22 తర్వాత వచ్చే డేస్ అన్నీ కూడా కొంత పాజిటివ్గా ఉంటాయి. విద్యార్థులు కొంత విద్య పట్ల అధికంగా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఉంది. మాసంలో శ్రద్ధ వహించిన దానికైతే చక్కటి సత్ఫలితాలైతే ధనుసు రాశి వారికి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా వాహనాలపైన ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. అలాగే సోదరిమణుల యొక్క ఆరోగ్య యోగక్షేమాలు చాలా ఇంపార్టెంట్ ఈ మాసంలో. అలాగే ప్రతి పని కూడా బ్రేక్ అవుతూ ఉంటుంది ఈ మాసంలో. కొంత ముందుకు వెళ్ళడం, బ్రేక్ రావడము, అలాగే ఆఫీస్లో కూడా కొన్ని విషయాల పట్ల మనస్తాపం, కొలీగ్స్తో మేనేజ్మెంట్తో మనస్తాపము, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఉన్నా కూడా కొంత అనుకూలంగానే కొన్ని విషయాల్లో ఏ విషయాలు అనుకున్న మ్యారేజ్ అలయన్స్ కానీ స్థిరాస్తి కొనుక్కునే విషయంలో కానీ ఈ విషయాల్లో కొంత పాజిటివ్గా ఉంది. విద్యార్థులకు కానీ కొంత పాజిటివ్గా మొమెంటం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా చాలా ఫ్యామిలీ విషయాల పట్ల జాగ్రత్త వహించండి. అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్, వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్య ఇలాంటి యుద్ధ వాతావరణము నెలకొనడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గృహిణులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా మేనేజ్ చేయండి సిచ్యువేషన్స్. ఎంత పేషెన్సీగా మీ ఫ్యామిలీ కండిషన్స్ని మీరు మేనేజ్ చేస్తారో అంత ప్రశాంతత, పీస్ అన్నది ఇంట్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ మాసంలో ధనుసు రాశి వారి చక్కగా శివారాధన చేసుకోండి. శివారాధన చేయడం వల్ల ఇంకా పాజిటివిటీ అన్నది మీలో వాక్శుద్ధి పెరుగుతుంది, పాజిటివిటీ పెరుగుతుంది. ఇవన్నీ కూడా చక్కని సత్ఫలితాలు అయితే వస్తాయి. స్వస్తి.